ప్రైజ్ ద లార్డ్. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసినట్లయితే ఈస్టర్కు ముందు 9వ ఆదివారము, సబ్బాతు, విశ్రాంతి దినము సృష్టి యొక్క సమృద్ధిలోనికి ఇచ్చిన బైబిల్ పాఠాలు చూసినట్లయితే మొదటి పాఠముగా ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనము మరియు 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనముల వరకు. అదేవిధముగా 2వ పాఠముగా హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 11 వచనముల వరకు. 3వ పాఠముగా పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనముల వరకు. ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము 24వ కీర్తన. మొదటిగా బైబిల్ పట్టణం నుండి కీర్తనల గ్రంథము 24వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందుము. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, సృష్టికర్తవైన తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువ, ఉన్నవాడను అనువాడనైన దేవ, నిత్యము వేవేల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్న దేవ, నీ బంగారు పాదములకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, గడిచిన కాలమంతా నీ కృపచేత నీ ప్రేమ చేత మమ్మల్ని కరుణించి కాపాడి మరి ఈ మాసములో ఈ 2వ నెలలో మొదటిగా ప్రభువనైనా 1వ తారీఖున మొదటి ఆదివారం కొరకునైనా మీరు ఏర్పాటు చేయబడిన అంశాన్ని గురించి కొద్ది నిమిషములు మేము ధ్యానించుకుంటుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కుమ్మరించమని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు మనకిచ్చిన అంశాన్ని చూసి ఉన్నాం కదా, సబ్బాతు మరి విశ్రాంతి దినము సృష్టి యొక్క సమృద్ధిలోనికి నడిపించును. అయితే మనకి ఇచ్చిన పాఠాల్లో కూడా సృష్టి యొక్క సమృద్ధిలోనికి నడిపించటం. మరి సబ్బాతు అనగా ఏమిటి? ముందుగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ సబ్బాతు అనగా మరి విశ్రాంతి దినము అని మనము తెలియచేసుకుంటూ ఉంటాము. విశ్రాంతి దినము ఇది హిబ్రూ భాషలో నుంచి తర్జుమా చేయబడింది. సబ్బాత్ అనే వర్డ్ అనమాట. ఇది హిబ్రూ భాష నుంచి హిబ్రూ భాష నుంచి తర్జుమా చేయబడి సబ్బాతు అని వర్డ్ ఉంది. అది సబ్బాతు అంటే 7 అనే అంకెను సూచిస్తూ ఉంటుంది. మరి ఇశ్రాయేలీలు ఏం చేస్తూ ఉండేవాళ్ళంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందు మరి శనివారమునే ఎక్కువగా ఆరాధన అనేవి జరుగుతూ ఉండేట్లు మనము చూస్తూ ఉంటాము. శనివార క్రమంలోనే ఎక్కువగా ఏం చేసేవాళ్ళంటే ఈ సబ్బాతు దినంని మరి విశ్రాంతి దినమని, పరిశుద్ధ దినమని, మరి ఆదివారం అని అలా మరి కొన్ని చక్కగా పేర్లు పెట్టుకుంటూ ఆరాధన అనేది చేసేవాళ్ళు. అయితే మనం చూసినట్లయితే ఇది ఇశ్రాయేలీలకి దేవుడు మరి ఇచ్చిన ఆజ్ఞగా మనము కూడా పాత నిబంధన గ్రంథంలో చూస్తూ ఉంటాము. మరి ఈ సబ్బాతు అనే మాటను మనం చూసినట్లయితే పాత నిబంధనలో మనం చూసినట్లయితే మరి 561 సార్లు సబ్బాతు అనే పదాన్ని వాళ్ళు ఉపయోగించినట్లు చూస్తాము. అదేవిధంగా కొత్త నిబంధనలో చూసినట్లయితే 126 సార్లు ఈ సబ్బాతు అనే పదాన్ని, విశ్రాంతి లేక అనే పదాన్ని ఉపయోగించడం మనము చూస్తూ ఉంటామన్నమాట. అయితే సృష్టికి మాత్రం మరి మనం చూసినట్లయితే మరి తండ్రి అయిన దేవుడు 6 దినాలు సృష్టిని చేసి మరి 6వ దినమున మానవుని చేసి మరి సృష్టికిని మరి మనుష్యునికి ఎలా చేశాడంటే ఒక అవినాభావ సంబంధంగా ఉందన్నమాట. సృష్టి లేనిదే మానవుడు లేడు, మానవుడు లేనిదే సృష్టి లేదు. అంటే అంత దగ్గరగా సంబంధము కలిగి చేశాడు మరి తండ్రి అయిన దేవుడు. మరి చక్కగా అన్నీ చేసి సూర్యుడును, చంద్రులను, ఆకాశ నక్షత్రాలను అన్నీ చక్కగా భూమిని అన్నీ చేసిన తర్వాత
చివరిగా మరి మానవుని చేశాడు. మానవుని చేసి మానవునికి చక్కగా దీన్ని ఫలించి మీరు అభివృద్ధి పొందండని ఒక ఆజ్ఞ ఇచ్చినట్లు మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా మరి మనం చదువుకున్న మనకిచ్చిన మొదటి పాఠంలో ఆదికాండము మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ మరి 7వ దినముని ఏం చేశాడంటే ఆయన ఆశీర్వదించి దానిని మరి ఏం చేశాడంటే విశ్రమించిన అట్లుగా చూస్తూ ఉంటాము. దేవుడు విశ్రాంతి నొందుతాడా? మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన విశ్రాంతి నొందడు. పని చేశాడు, పనిని విశ్రమించాడనమాట. అంటే పని ముగించాడు కాబట్టే మనుషునికి ఏమి కావాలో మనుషులకు మరి సృష్టిలో ఉన్నది మనుషులకి ఎంతవరకు అవసరమో అదంతా కూడా దేవుడు చేసేసాడు కాబట్టే ఇక పని అయ్యింది కాబట్టి ఈ పని అయిపోయింది కాబట్టే విశ్రమం అనేది అవసరమయ్యింది. దేవుడు విశ్రాంతి తీసుకునే దేవుడు కాదు కదా. మరి మనం 121వ కీర్తనలో కూడా చూస్తాం కదా. మరి అని చక్కగా ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చక్కగా తెలియపరుస్తూ ఉంటారు. అదేవిధంగా మనము యెషయా గ్రంథంలో కూడా చూస్తూ ఉంటాము. అక్కడ కూడా చూసినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక వచనం చూస్తూ ఉంటాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనాన్ని చూసినట్లయితే, నీకు తెలివి లేదా, వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు. చూసారా, ఆయన ఏం చేస్తాడు? సొమ్మసిల్లడు అలయడు. ఎందుకంటే మనము ఆలోచన చేసుకోవాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏంటంటే విశ్రాంతి అంటే దేవునికి విశ్రాంతి కాదు, మరి సృష్టిని చేసిన పనికి విశ్రాంతిని ఇచ్చాడనమాట. సృష్టి మన కోసము మన భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనుషులు జీవించడానికి అవసరమైనవన్నీ కూడా తయారు చేశాడు. భూమికి మనుషునికి చక్కగా దగ్గర సంబంధం అనేది కలిగి ఉంది. అందుకనే మరి సృష్టి కూడా మరి చక్కగా యావత్తు ఇదిగో ఈ మనుషులు చేసినందుకు బాధపడుచు, ప్రసవ వేదన పడుచు మూలుగుచున్నది అని రోమాపత్రికలో మనము 8వ అధ్యాయంలో చూస్తూ ఉంటాము. అదేవిధంగా సృష్టి మొత్తము కూడా స్తుతులు చెల్లించుచున్నది అని కీర్తనల గ్రంథము మరి చక్కగా 8వ కీర్తనలో కానీ మరి మనము 19వ కీర్తనలో కూడా మనము చూస్తూ ఉంటాము. సృష్టి దేవునిని ప్రచురపరచుచున్నది, మహిమపరచుచున్నది అని చూస్తాము. కానీ నా మనుషులు చేసిన నా స్వహస్తాలతో చేసి నా ఊపిరి ఊదిన మనుషులు మాత్రం నన్ను స్తుతించటలేదు అని తెలియపరుస్తుంది. సృష్టిని మన కొరకు అన్ని సమృద్ధిగా నీకు ఏమి అవసరమో అవి అన్నీ కూడా సృష్టిలో చక్కగా అమర్చి పెట్టాడు దేవుడు. అందుకనే చక్కగా తెలియపరుస్తున్నాడు విశ్రాంతి దినము అంటే ఇది మనుషుల కొరకు నియమింపబడినదే. కానీ మరి విశ్రాంతి దినము మనం చూసినట్లయితే మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ విశ్రాంతి దినము దేని కొరకు నియమింపబడినది అనేది మనకి చక్కగా మరి మార్కు గారు చక్కగా రాస్తున్నారు. విశ్రాంతి దినము దేని కొరకు నియమింపబడిందంటే 2వ అధ్యాయము 27వ వచనం అండి. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిను, కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. చూసారా, మనుషుల కొరకే ఈ విశ్రాంతి దినము నియమింపబడింది, కానీ మరి మనకు విశ్రాంతి దినము కొరకు మనుషులు నియమింపబడలేదు అని చక్కగా రాయబడి ఉంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మరి దేవునిని ఆరాధిస్తున్న మనము విశ్రాంతి దినమును చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్న మరి శనివారాన్ని ఎక్కువగా మనం ఆరాధనలో చేస్తున్నట్లు ఇప్పుడు కూడా కొన్ని చర్చిలు చూస్తూ ఉంటాము. కొన్ని సంస్థల వారు ఎక్కువగా విశ్రాంతి దినాన్ని మరి శనివారమే ఆరాధన చేస్తూ ఉంటారు. శనివారాన్ని మీరు పాటించాలి అంటే శనివారంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనము పాటించాలి. ఎందుకంటే శనివారం దినము రోజు ఇశ్రాయేలీలకి కట్టడిగా దేవుడు ఈ సబ్బాతు దినముని చక్కగా మరి మోషే ధర్మశాస్త్ర గ్రంథానికి ఇచ్చినప్పుడు నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము. నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఏం చేశారు
చేశాడంటే మోషే చక్కగా ఇశ్రాయేలీల కొరకు దేవుడు ఏం చేశాడంటే మోషేకి 10 ఆజ్ఞలు అనుగ్రహించారు. 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు 10 ఆజ్ఞలలో మరి ఒక ఆజ్ఞగా ఈ విశ్రాంతి దినాన్ని మీరు పాటించాలి అని ఆజ్ఞ అనేది ఇచ్చినట్లు మనము చూస్తూ ఉంటాము. దీనిలో మనం చూసినట్లయితే 8వ వచనం చూసినట్లయితే 20వ అధ్యాయం, నిర్గమాకాండము 20వ అధ్యాయము. విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువులైనను నీ ఇండ్లలోనున్న పరదేశీ అయినను ఏమీయో చేయకూడదు. మరి ఇప్పుడు విశ్రాంతి దినము శనివారం పాటిస్తున్న వారు మరి ఇవన్నీ చేస్తున్నారా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు ఇశ్రాయేలీలకు మోషే ద్వారా అనుగ్రహింపబడిన ఆజ్ఞలలో మరి ఏం చేస్తూ ఉండేవాళ్ళంటే మరి శనివారం విశ్రాంతి దినం వస్తుందనగానే శుక్రవారం కల్లా వాళ్ళు సాయంత్రానికల్లా ఏం చేసేవాళ్ళంటే తమ పనులన్నీ కూడా ముగించేసుకునేవాళ్ళు. శనివారంకు మరి సరిపడా ఆహారము కూడా అని దేవుడు కూడా మన్నా అనే పాత్రను వాళ్ళకి కురిపించేవాళ్ళు. ఎప్పుడంటే శుక్రవారం సాయంత్రానికే వారు అన్నీ సమకూర్చుకునేవాళ్ళు. 7వ దినమును శనివారం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మరి విశ్రాంతి దినము కాబట్టి ఏ పని చేయకోకుండా వాళ్ళు చక్కగా మరి దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు అన్నట్లుగా చూస్తూ ఉన్నాము. మరి విశ్రాంతి దినముని మరి దేవుడు ఏం చేసేవాడంటే మరి నన్ను ఆరాధించాలి, ఈ పనులు ఏమీ చేయకూడదని ఆనాడు పాత నిబంధన గ్రంథంలో మరి ఇశ్రాయేలీలకు ఇది ఒక ఆజ్ఞగా అనుగ్రహించారు. అదే ఆజ్ఞను మరి యూదులు కూడా పాటిస్తూ ఇప్పటి వరకు కూడా కొంతమంది చేస్తూనే ఉన్నారు. కానీ అది చేసేటప్పుడు ఇవి కూడా చేయాలి కదా. మరి ఏ పని చేయకూడదు, మరి నువ్వు తినటం కూడా చాలా మరి ఏ విధంగా ఉండాలంటే నీకు అప్పుడు దేవుడు కూడా అంటాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు, నువ్వు విశ్రాంతి దినములు ఎందుకు ఈ ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేస్తున్నావని పరిసయ్యులు శాస్త్రులు మరి వీళ్ళందరూ అడిగినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కదా, నీ ఎద్దు ఏదైనా గుంటలో పడిపోతే నువ్వు ఆ ఎద్దుని తీకోకుండా విశ్రాంతి దినమున వదిలేస్తావా అని అడుగుతున్నాడు. నిజమే కదా. మరి ఎవరన్నా జీవి చనిపోతున్నారంటే విశ్రాంతి దినమున కాపాడకుండా ఉంటావా కదా. ఒకసారి ఆలోచించండి. దేవుడు తెలియచెప్పాడు ఏంటంటే విశ్రాంతి దినము మనుష్యుల కొరకు మన కొరకు ఏర్పాటు చేయబడింది అది. కాబట్టి మనం ఏం చేయాలంటే విశ్రాంతి దినమును ఒక ఆజ్ఞగా పాటిస్తున్న మనము విశ్రాంతి దినమును ఏ విధంగా ఆచరిస్తున్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. పూర్వ దినాలలో అయితే మరి విశ్రాంతి దినాన్ని గురించి మనకు చూస్తూ ఉంటే మరి ప్రవర్తన కాలంలో ఒక రకంగా ఉంది విశ్రాంతి దినము. మరి మనం చూసినట్లయితే మోషే దినాలలో ఒక రకంగా ఉంది విశ్రాంతి దినము. సృష్టి ఆరంభంలో అయితే మరి దేవుడే తెలియపరిచాడు. అదేవిధంగా అపోస్తుల కాలంలో విశ్రాంతి దినము ఒక రకంగా ఉంది. మరి నేటి దినాల్లో మరి సబ్బాతు ఏ విధంగా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రవేశించబోయే విశ్రాంతిని కూడా సబ్బాతు దినమును జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు తెలియపరుస్తున్నాడు, సబ్బాతు దినము జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. సబ్బాతు దినము అంటే విశ్రాంతి దినము. విశ్రాంతి దినము అంటే ఆదివారం అని, పరిశుద్ధ దినమని, ప్రభు ఏర్పాటు చేసిన దినమని మనము చెప్పుకుంటూ ఉంటాము. ఈ దినాన్ని దేవునికే మనము ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. కానీ దేవుడు వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన మరి ఇది ఎప్పుడు కూడా ఆయన యూదుల ఆచారాలని త్రోసివేయలేదు. పాత నిబంధన నెరవేరుస్తూనే దాని ఛాయను నెరవేరుస్తూనే ఆయన ప్రతీది కూడా మరి యూదులుగా వచ్చాడు. కాబట్టి ఆయన యూదుల్లాగానే ఆనాడు ఆయన బైబిల్ గ్రంథాన్ని చదివితే కానీ ఆయన చేసిన అద్భుత కార్యాలే కానీ విశ్రాంతి దినమునే చేస్తున్నట్లు మరి పరిసయ్యులు కానీ మరి వీళ్ళందరూ కూడా గద్దిస్తున్నట్లు మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి తిరిగి లేచి మరి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇది రాను రాను ఆదివారముగా ఏర్పాటయ్యింది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలోనే మనము చూస్తూ ఉంటాము. అపోస్తుల కార్యంలో గ్రంథంలో 2వ అధ్యాయంలో చూస్తూ ఉంటాము. ఆ విధంగా మనం చూసినట్లయితే
మనకిచ్చిన మరి బైబిల్ పాఠంలో చూసినట్లయితే ఇక్కడ ఆది కాండంలో కూడా చూస్తాము, సృష్టి ఆరంభమునే మరి సృష్టిని చేసిన తర్వాత విశ్రమించెను అని ఉంది. దేవుడు విశ్రమించేవాడే కాదు. అయితే మనం చూసినట్లయితే నిర్గమాకాండంలో మనం చూస్తూ ఉంటాము, 31వ అధ్యాయంలో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. 31వ అధ్యాయము 16వ వచనంలో కూడా మనము చూస్తూ ఉంటాము. అదే విధముగా ఈ సృష్టి గురించి కొన్ని రిఫరెన్స్లు మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 21 నుంచి 22 వచనముల వరకు మరి ఈ సబ్బాతు యొక్క ప్రత్యేకత గురించి తెలియపరుస్తుంది. నిర్గమాకాండము 20వ అధ్యాయము 8 నుంచి 10 వచనముల వరకు తెలియపరుస్తూ ఉంది. యెహెజ్కేలు గ్రంథము 46వ అధ్యాయము 3వ వచనంలో ఈ సబ్బాతు గురించి తెలియపరుస్తూ ఉన్నారు. నిర్గమాకాండము 16వ అధ్యాయము 23వ వచనంలో ఈ సబ్బాతు యొక్క మరి రిఫరెన్స్లు అనేవి మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా మరి 7వ దినము విశ్రాంతి దినమని మరి యెషయా గ్రంథంలో మనకి రాయబడి ఉంది. మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో చూస్తాము, 65వ అధ్యాయంలో కూడా మనము చూస్తూ ఉంటాము. ఇశ్రాయేలీయులకు 7వ రోజు తమ పనులన్నిటినీ ఆపివేసి మరి చక్కగా దేవుణ్ణి ఆరాధించాలి అని ఆనాడు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినట్లు దేవుడు ఒక ఆజ్ఞగా ఇశ్రాయేలీయులకు ఇచ్చినట్లు మనము చూస్తూ ఉంటాము. అప్పుడు మరి మనం చూసినట్లయితే మరి ఆదివారం అనేది కూడా ఎలా వచ్చింది అంటే మరి క్రీస్తు శకం 321వ సంవత్సరంలో మార్చి మరి 7వ తారీఖున రోమ్లో కాన్స్టాంటిల్ I ఆజ్ఞాపించాడనమాట. ఏంటంటే మొట్టమొదటిగా మరి 325వ సంవత్సరంలో కౌన్సిల్ ఆఫ్ నిసియా అనే దినముగా ఆమోదించబడింది. అక్కడ ఒక కౌన్సిల్ జరిగింది, అది నిసియా కౌన్సిలింగ్. అక్కడ మరి విశ్రాంతి దినముగా మరి ఆదివారమును పెట్టాలి అని అక్కడ ఒక ఆమోదం అనేది జరిగింది. తరువాత క్రీస్తు శకం 363వ సంవత్సరంలో కౌన్సిల్ ఆఫ్ లావోసియా అంటే మరి యూదుల గురించి కానీ అక్కడ మనం చూస్తూ ఉంటాము. సబ్బాతు దినాన్ని అనగా శనివారంకి మరి ఆరాధించే వారందరూ కూడా ఇదేం చేయాలంటే మరి క్రీస్తు యొక్క మరి ఆయన పుట్టి మరి మరణించి పైకి వెళ్ళిపోయిన ఆరోహణమైపోయాడు కాబట్టి క్రీస్తు పునరుద్ధాన దినమైన ఆదివారమును మరి విశ్రాంతి దినముని మనము ఆచరించాలి అని మరి చక్కగా ఆనాడు ఒక కౌన్సిల్ అనేది చక్కగా జరిగి మరి ఆ కౌన్సిల్లో మరి అక్కడ అందరూ కూడా ఆమోదించబడ్డారు. అప్పటి నుంచి ఇది ఆదివారముగా మనకి సబ్బాతుని శనివారంను తీసివేసి ఆదివారముగానే ప్రారంభించబడుతుంది. ఎందుకంటే క్రీస్తు ప్రభువారు కూడా మరి ఆయన చనిపోయి 3వ దినమున లేచారు. లేచిన రోజు అది ఆదివారం అయింది. ఆ ఆదివారమున మరి మనం చదువుకుంటాం కదా, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియ ఇవన్నీ చదువుతూ ఉంటాము. అదే విధముగా మరి అపోస్తలులు కూడా చక్కగా మరి ఆది సంఘముగా వాళ్ళు ఏర్పడినప్పుడు మరి అక్కడ కూడా మరి వాళ్ళు ఆదివారమున రొట్టె విరుచుచు ఆదివారమున వాళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళంటే ఏక మనస్కులుగా విశ్వాసులు కలిగి ఆదివారంన వారు కూడుకుంటూ ఉన్నారంట. అదే విధముగా అంతేకాదు వారు ప్రతిదినము కూడా వారు సహవాసంలో ఉన్నారంట. అయితే ఇప్పుడు విశ్రాంతి అనేది మనం ఏం చేస్తున్నామంటే కొంతమంది అయితే కొన్ని శనివారాలే చేసుకుంటూ ఉంటారు. కానీ శనివారం చేసేవాళ్ళు ఏం చేయాలంటే దేవుడు చెప్పిన ప్రతి ఒక్క ఆజ్ఞను కూడా మరి పాటించాలి. ఏ పని కూడా చేయకోకుండా ఉండాలి. కానీ అలా చేయకోకుండా ఉంటున్నారా? ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడైతే మరి ఇది క్రీస్తు ప్రభువారు మరి చనిపోయి తిరిగి లేచిన దినాన్ని మరి ఏం చేస్తామంటే మనం పునరుద్ధాన దినము రోజునే ఆదివారం రోజున మరి యేసుక్రీస్తు ప్రభువారు లేచారు కాబట్టి ఆ రోజునే మనం ఏం చేస్తామంటే ఆరాధన అనేది జరుపుకుంటూ ఉంటాము. అదే దినము విశ్రాంతి దినముగా మనము ఆరాధిస్తూ ఉంటాము. ఆ దినాన్ని మనం చూసినట్లయితే మరి సృష్టి నిర్మాణము అంతా కూడా 6 రోజుల్లో మరి కొనసాగి మరి మొత్తం కూడా అయిపోయింది. మరి దేవుడు ఏం చేశాడంటే సృష్టిని ఆ పని మరి ఆపేశాడు. కాబట్టి దేవుడు విశ్రాంతి అనేది తీసుకోలే, పని ఆపేశాడు. ఆ పని ఆపేయటమే విశ్రాంతి, అంతేకాని దేవుడు విశ్రాంతి తీసుకునేవాడే కాదు. కాబట్టి దేవుడు తెలియపరుస్తున్నాడు, నేను విశ్రాంతి తీసుకుంటే అసలు మనిషి కానీ భూమి కానీ భూలోకంలో కానీ మనుషులు ఎవరైనా ఉంటారా? ఆయన కునుకడు నిద్రపోని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే
పనిని మాత్రము ఆప్ చేశాడు. సృష్టిలో ఉన్న పని మాత్రమే ఆప్ చేసినట్లు మనము చూస్తూ ఉంటాము. మరి ఈ సృష్టి నిర్మాణము మరి 7 రోజులకి పూర్తి అయిపోయింది. 7వ రోజున ఏం చేశాడంటే అస్తమయము కానీ మరి ఉదయము అనే మాటలు మనకి వినబడవు. 7వ రోజున దేవుని సన్నిధి ఆయన చేసిన సృష్టి అంతటిని మరి నింపిందనమాట. చూస్తూ ఉంటాం దేవుడు చేసిన వాటన్నిటినీ ఈ సృష్టి భూమి ఏం చేసిందంటే మరి సమకూర్చినట్లుగా మనము చూస్తూ ఉంటాము. చక్కగా కనపడుతూ ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలకు దేవుడు ఒక ఆజ్ఞగా అప్పుడు ఇచ్చాడు. అయితే ఈ రోజుల్లో మరి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత మరి విశ్రాంతి దినము గురించి మత్తయి సువార్త 12వ అధ్యాయము 8వ వచనాన్ని చూసినట్లయితే, కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువునే ఉన్నాడు. చూసారా, మనం ఎందుకు విశ్రాంతి దినమును మరి ఆదివారం చేసుకుంటున్నామంటే మనిషి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆదివారమున ఆయన తిరిగి లెగిచారు. అందుకని ఇక్కడ రాసింది కదా, మరి మనిషి కుమారుడు ఏమై ఉన్నాడంట, మరి విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. కాబట్టి ఆయనను ఆరాధించే వారంగా మనం ఉన్నాము. కాబట్టి ఆయన తిరిగి లెగిచిన ఈ విశ్రాంతి దినము అంటే ఈ సబ్బాతు అనే ఈ రోజును మనము ఆదివారముగా చేసుకుంటూ ఉంటున్నాము, ఆదివారంగా మనము జరుపుకుంటూ ఉంటున్నాము. అయితే మరి మనకిచ్చిన గ్రంథంలో మనం 31వ అధ్యాయం కూడా చూసి ఉన్నాం కదా, నిర్గమాకాండము. అదేవిధంగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా చక్కగా మరి మనము చూస్తూ ఉంటాం. 21వ అధ్యాయము మొదటి నుంచి మనకు చక్కగా రాయబడింది. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియును చూచితిని. మొదట ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణములో తన భక్తుల కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి ఉన్న పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. చూసారా, దేవుడు తెలియపరుస్తున్నాడు. అయితే పాత నిబంధనలో ఉన్న సబ్బాతు దినమే కానీ విశ్రాంతి దినములే కానీ అయిపోయాయి. ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ కూడా అయిపోయింది. ప్రవక్తలు చేస్తున్న విశ్రాంతి దినముని కూడా మరి మనం చూస్తూ ఉంటాము. ప్రవక్తలు చక్కగా కొనసాగించారనమాట. ఏంటంటే యెషయా గ్రంథం 56వ అధ్యాయము మరి 2 నుంచి 6 వచనాలు చూసినట్లయితే అక్కడ మరి ప్రవక్తల క్రమంలో సబ్బాతు దినం ఏ విధంగా ఉన్నదో మనకి తెలియపరుస్తూ ఉంటారు. అదే విధంగా చూసినట్లయితే మనము మరి ప్రభు దినాల్లో సబ్బాతు దినం ఏ విధంగా ఉందంటే మరి లూకాసు సువార్త 13వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తూ ఉంటాము. నడి వంగిపోయిన స్త్రీని సమాజ మందిరములో యేసుక్రీస్తు ప్రభువారు బాగు చేసినప్పుడు నీకు ఈ దినమే దొరికిందా? ఈ విశ్రాంతి దినము రోజునే నువ్వు ఆవిడని బాగు చేయాలా? మరి వేరే దినాలు పనిచేయడానికి మరి ఇంకా 6 దినాలు ఉన్నాయి కదా, ఆ రోజు నువ్వు పని చేయొచ్చు కదా అని యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుచున్నప్పుడు మరి వారికి చక్కగా ఉత్తరం ఇచ్చినట్లు యేసుక్రీస్తు ప్రభువారిని లూకాసు వార్తలో మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా మనకు చూస్తాము ఇప్పుడు మరి లేవీ కాండము 23వ అధ్యాయము మరి 32వ వచనంలో మనము చూస్తూ ఉంటాము సబ్బాతు గురించి ఏ విధంగా మరి జరిపించాలో అనేది. అదేవిధంగా మనము ప్రవేశింపబోయే విశ్రాంతి మనకు అవసరం. ఇప్పుడు అన్ని విశ్రాంతి దినాలు సబ్బాతు దినాలు గడిచిపోయినవి మనకి కాదు. కానీ మనం ఏ విశ్రాంతిలో మనము ప్రవేశించబోతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనము ప్రవేశించబోయే విశ్రాంతి దినము మనకు అవసరము. ఎందుకంటే ఈ లోకము అతి సమీపమైపోతుంది. అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలో చక్కగా మనకి 2వ పాఠాన్ని ఇచ్చి ఉన్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనకి చక్కగా తెలియపరుస్తున్నారనమాట. ఏంటంటే విశ్రాంతి దినము మరి ఏ విధంగా ఆచరిస్తున్నారో ఆ విశ్రాంతి దినము నిష్ప్రయోజనంగా మీకు ఉంటుందా, ప్రయోజనకరంగా ఉంటుందో చక్కగా రాస్తున్నారు. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుము, వాగ్దానము ఇంకా నిలిచియుండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగియుందుము. ఇప్పుడు మనకు కావాల్సినది ఏంటంటే, మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే మనము పరలోకములో ఉన్న విశ్రాంతిలోకి ప్రవేశించాలి. ఆ విశ్రాంతిలో ప్రవేశించాలి అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాలను మనము గట్టిగా పట్టుకుని ఆయనలోకి మనం వెళ్ళినప్పుడు మాత్రమే ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తాము. లేకపోతే ఆ విశ్రాంతిలోకి మనము ప్రవేశించము. అందుకే తప్పిపోతామేమో కాబట్టి దానిని గట్టిగా
పట్టుకోండి అని హెబ్రీ పత్రికలో చక్కగా అపోస్తుడైన పౌలు చక్కగా హెబ్రీ సంఘానికి తెలియపరుస్తున్నాడు. అందుకనే చక్కగా మరి ఏం చేస్తున్నాడంటే, కాగా జగత్వాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయ్యున్నవి. ఈ విశ్రాంతిని గుర్చి నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను. చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు మరి భూలోకానికి వచ్చిన తర్వాత కూడా ఆయన చేసే పని ఏంటంటే, మరి అందరినీ కూడా విశ్రాంతిలోకి నడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అందుకనే నీవే విధంగా ఉన్నావు, మనము ప్రవేశించబోయే విశ్రాంతికి ఎలా ఉండాలి అంటే, నువ్వు నీతిమంతుడిగా ఉండనిమ్ము, పరిశుద్ధులుగా ఉండనిమ్ము. మనం చదువుకుంటూ ఉంటాం కదా, మరి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము. అక్కడ చక్కగా రాసి ఉంటుంది ఏంటంటే, నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడిగా ఉండనిమ్ము. చక్కగా రాస్తూ ఉన్నాడు. అన్యాయం చేసేవాడిగా ఉండనిమ్ము, అపవిత్రుడైన వాడు అపవిత్రుడిగానే ఉండనిమ్మని మరి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము మరి 11 నుంచి మనము చూస్తూ ఉంటాము. నువ్వు అలాగే ఉన్నావనుకో, మరి దేవుడు సిద్ధపరిచిన కాలం వస్తుంది. ఆ కాలంలో మరి నీకు తీర్పు అనేది ఉంటుంది. నీవు విశ్రాంతి దినమున ఏ విధంగా దేవుని ఆరాధిస్తున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని విశ్రాంతి దినము గురించి తెలియపరుస్తున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన కాడి నుంచి కూడా మరి ఈ విశ్రాంతి దినం అనేది మరి ఆదివారముగా మనకి ఏర్పాటు చేయబడింది. అపొస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయంలో చూస్తాము, అపొస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో చూస్తాము. మరి ఈ విధంగా ఆదివారమునే వాళ్ళు ఇంటింటా రొట్టె విరుచుచు ఉన్నట్లు కూడా మనము చూస్తూ ఉంటాము. ఆదివారమున ఒకే చోట మరి సమాజ మందిరముగా కూడి ఉన్నారు అని కూడా మనము చూస్తూ ఉంటాము. ఆ విధముగా మరి మన రాజ్యాంగంలో కూడా మరి మన ముందున్న పెద్దలు కూడా ఏం చేశారంటే, ఆదివారంని ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసి ఆదివారంని ఒక మరి సెలవు దినముగా ప్రకటించడమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగిన లేచిన రోజున మనము ఆరాధించడం అది ఎంతో గొప్ప భాగ్యము. కాబట్టి దేవుడే తెలియపరిచాడు, విశ్రాంతి దినము మరి కొరకు కాదు మనం పుట్టింది, మరి మనం పెట్టుకున్నాం ఆ విశ్రాంతి దినాన్ని. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించడానికి మనం పెట్టుకున్నాం. కాబట్టి ఎప్పుడు ఒకే ఒక్క రోజు కాదు దేవుణ్ణి ఆరాధించాలి, దినము ఆరాధించాలని అపొస్తలులలో మరి ఆ విధంగా ప్రారంభించారు వాళ్ళు. దినము కూడా నీవు దేవునిని స్తుతించాలి. ఆ రోజుల్లో మరి పాత నిబంధన కాలంలో అలా ఉండేది కాబట్టి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి సమయం ఉండేది కాదు. కాబట్టి ఏం చేసేవాళ్ళంటే ఒక ఆజ్ఞ అనేది వాళ్ళకి అనుగ్రహించి శనివారం వాళ్ళు సబ్బాతుగా ఆరాధించేవాళ్ళు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేసినాక ఆ పాత నిబంధన కొట్టివేయలేదు కాబట్టి దాన్ని నెరవేర్చడానికే వచ్చాను. కాబట్టి దానిని నెరవేరుస్తూనే ఆయన ఏం చెప్పాడంటే, పాత నిబంధన నెరవేరుస్తూనే ఆయన చక్కగా ఒక మాదిరి చూపించి వెళ్ళారు. ఏంటంటే, మరి పాత నిబంధన ప్రకారము అనేకమైన పనులు చేస్తూ మరి ఉండేవాళ్ళు. అనేకమైన పనులు చేసుకుంటూ విశ్రాంతి దినము కూడా చేస్తే అది దేవుని ఆరాధించడానికి ఆ రోజు కూడా వాళ్ళకి సమయం ఉండేది కాదు. కాబట్టి ఒక రోజు ఏర్పాటు చేయబడింది. ఈరోజు మనకిచ్చిన సమయాన్ని మనమేం చేస్తున్నామంటే, అనేక పనులతో అనేక మరి విషయాలలో ఏదైనా మనకి అవసరమైన ఒక్కరోజు ఎప్పుడన్నా విశ్రాంతి దినము మానొచ్చేమో, కానీ అది మరి భయంకరమైన ప్రాణాపాయం మీద ఉన్నప్పుడు మరి ఏదో తప్పదు అనుకున్న సమయంలో మనము విశ్రాంతి దినమును ఒక్క రోజన్నా మరి మనం మానవచ్చేమో. అది కూడా దేవుని దగ్గర మనము ఆ సమయంలో కూడా దేవుని మన మనసులో స్తుతిస్తూనే ఉండాలి. మానేసినా కూడా నువ్వు ఏ చోటుకెళ్ళినా మనసులో నీ దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉండాలి. కాబట్టి మరి విశ్రాంతి దినాన్ని మనము దొంగిలించే వారిలాగా ఉండకోకుండా ప్రతి విశ్రాంతి దినము కూడా దేవుణ్ణి ఆరాధించే వారిలాగా మనము ఉండాలి. అలా ఉన్నప్పుడే సృష్టికి దేవుడు మనకి పెట్టిన ప్రతి ఒక్క కార్యాన్ని కూడా, జగత్ పునాది వెయ్యబడక ముందే నేను భూమిని నిర్మించాడని సామెతల గ్రంథంలో మనము చూస్తాము. సృష్టిని మన కొరకు చక్కగా అన్నీ మనకి కావలసిన ప్రతి ఒక్కటి కూడా అమర్చి పెట్టారు. సృష్టికి మనుషునికి దగ్గర సంబంధాన్ని కలిగి
ఉంచారనమాట. ఆ విధంగా మరి నీవైనా నేనైనా సరే సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుణ్ణి స్తుతిస్తుంది. మరి సృష్టిలో ఉన్నది ప్రతిదీ కూడా సాక్ష్యము చెబుతుంది. రేపు పరలోకమందుకు మరి మనందరము వెళ్ళినప్పుడు సృష్టిని, సముద్రాన్ని ఇవన్నీ కూడా అడిగితేనంట ప్రతిదీ దాని క్రమం ప్రకారము వచ్చి సాక్ష్యం చెప్తాయంట. కాబట్టి నీవు ఈ విశ్రాంతి దినము నీ కొరకు ఏర్పాటు చేయబడింది కాబట్టి నీవైనా నేనైనా విశ్రాంతి దినము ప్రభువుని ఆరాధించడమే. కాబట్టి ప్రభువును ఆరాధించే వారిగా మనం ఉంటూ మన విశ్రాంతిలో మనకిచ్చిన విశ్రాంతి పరలోకమందుంది. ఆ విశ్రాంతి దినము కొరకు మనం ప్రకటించే వారిలాగా ఉంటూ ఆ విశ్రాంతి దినములో మనము ప్రవేశించాలి అంటే మనము పరిశుద్ధులుగా ఉండాలి. ఆ క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని చూడాలి అంటే మన నీతిని మనము కాపాడుకుంటూ మనకిచ్చిన దానిని గట్టిగా పట్టుకుని ఆ విశ్రాంతిలో మనం ప్రవేశించినట్లయితే మరి పరలోకంలో కూడా విశ్రాంతి ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడమే. ఆ విశ్రాంతిలో ప్రవేశించాలని కోరుకుంటూ మరి ఈ లోకం ఉన్న విశ్రాంతులన్నీ అయిపోయినాయి కాబట్టి మనకున్న విశ్రాంతి ఏంటంటే ఒకే ఒకటి గురి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు రానయ్యున్నాడు. ఆయనతో పాటు వెళుతూ ఆ విశ్రాంతిలో మనము ప్రవేశిస్తామా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ సబ్బాతు దినము రోజు మనమందరము కూడా ప్రతి ఆదివారం దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ కొద్ది మాటలు మరి నేను తెలియచెప్పడానికి ఎంతగానో ఆనందిస్తూ మరి ఈ కొద్ది మాటలు దేవుని సన్నిధిలో నేను ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, సబ్బాతు దినమునైనా మా కొరకు మీరు నియమించారని తెలియపరిచారు ప్రభువా. నాయనా మరి ఈ సబ్బాతు దినము మేము దొంగిలించేవారిలా కాకుండా మీరు ఇచ్చిన 10 ఆజ్ఞలలో కూడా ప్రభువా మరి నాయనా ఇది సబ్బాతు దినము జ్ఞాపకం చేసుకోమని 4వ ఆజ్ఞగా మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు ప్రభువా. ఈ ఆజ్ఞను మేము ఏ విధంగా ఆచరిస్తున్నామో మమ్మల్ని మేము సరిచేసుకుంటూ ప్రభువా నిన్ను ఆరాధించుకుంటూ ప్రతి దినము కూడా నేను స్తుతించే బిడ్డలుగా మేము ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ముగిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.